హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టేశాను. ఏ ప్రోడక్ట్ అయి ఉంటుందో చెప్పగలరా? సర్లే మీకెందుకు శ్రమ, నేనే చెప్పేస్తాను. మీకోసం అయితే ఒక మంచి మినీ కూలర్ అయితే ఆర్డర్ పెట్టానండి. అసలే ఎండాకాలం ఎండలైతే మండిపోతున్నాయి కదా! అందుకని తక్కువ బడ్జెట్‌లో వస్తుందని ఈ మినీ కూలర్ అయితే పర్చేస్ చేశానండి మీషో నుంచి. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూసేద్దాము. దీని ఫిజికల్ అపియరెన్స్ అయితే టోటల్‌గా ప్లాస్టిక్ బాడీ ఇచ్చారు. అండ్ ఒక యూఎస్‌బి కేబుల్, రబ్బర్ టైప్ హ్యాండిల్ అండ్ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చి ₹649 అండ్ రేటింగ్ వచ్చి 4.6 ఇచ్చారు. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, చిన్నదైనా గానీ. మండే ఎండలకి కిచెన్ లో వర్క్ చేసుకోవాలంటే చాలా విసుగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి మినీ కూలర్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. మినీ కూలర్ ఆపరేట్ చేయడానికి 4 బటన్స్ ఉంటాయి అండ్ పైన లిడ్ ఇస్తారండి. దాన్ని ఓపెన్ చేసి మనం వాటర్ ఫిల్ చేసుకొని అండ్ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే ఇంకా చల్లగా వస్తుంది ఎయిర్ అనేది. ఇప్పుడైతే మనం దీని వర్కింగ్ ప్రాసెస్ అయితే లైవ్ లో చూద్దామండి. చూడండి, ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని ఆన్ చేయగానే ఇలా లైట్స్ అయితే ఆన్ అవుతాయండి. 4 స్విచెస్ కి 3 మోడ్స్ ఉంటాయండి. ఫస్ట్ స్విచ్ ఆన్ చేయగానే స్లోగా తిరుగుతుంది అండ్ సెకండ్ మోడ్ ఆన్ చేస్తే కొంచెం స్పీడ్ గా, థర్డ్ మోడ్ కి ఫుల్ స్పీడ్ లో రొటేట్ అవుతుందండి. సెకండ్ వచ్చి వాటర్ మిస్ట్ స్ప్రే అండి. ఇది కూడా 3 మోడ్స్ ఉంటాయి. థర్డ్ బటన్ కి 7 మోడ్స్ ఉంటాయండి. 7 డిఫరెంట్ కలర్స్ అయితే ఆన్ అవుతాయి. చూసారా ఎన్ని కలర్స్ ఆన్ అయ్యాయో? మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. మనకు ఫోర్త్ బటన్ వచ్చి టైమర్ వస్తుందండి. ఇది వచ్చి మనం పడుకోబోయే ముందు ఆన్ చేసి పడుకుంటే అదే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. పవర్ ఉన్నప్పుడు నార్మల్ గా దీనిని ప్లగ్ కి కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. పవర్ లేనప్పుడు పవర్ బ్యాంక్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాప్టాప్ యూఎస్బి కి పోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. చూడ్డానికి చిన్నగా ఉన్న దీని పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిందండి. సమ్మర్ కి మనకు చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం కూతగనం అనే సామెత దీనికి బాగా వర్తిస్తుంది. ఎలా ఉందండి ప్రోడక్ట్? నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అలాగే దీని లింక్ అయితే బయోలో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.